వికారాబాద్ జిల్లాకు మొట్టమొదటిసారిగా అధ్యక్షుని హోదాలో విచ్చేస్తున్నటువంటి గౌరవనీయులు మాజీ ఎమ్మెల్సీ ఎన్ రామచంద్రరావు గారు వికారాబాద్ పర్యటన విచ్చేస్తున్న సందర్భంగా వికారాబాద్ జిల్లా పార్టీ నాయకులు అదేవిధంగా ప్రజలు పెద్ద ఎత్తున ప్రతిపక్షం కూడా పనిచేయని పరిస్థితిలో ఉన్న ఈ నేపథ్యంలో వికారాబాద్కు విచ్చేయడం చాలా బీజేపీ పార్టీకి కొత్త ఉత్సాహాన్ని ఇస్తుందని మేమందరం ఆశిస్తున్నాం. అదేవిధంగా ప్రజలంతా కూడా ఏం ఆలోచిస్తున్నారంటే కొత్త వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం 6 గ్యారంటీలు ఇచ్చింది, 420 హామీలు ఇచ్చింది. హామీలను తుంగలో దొక్కి ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయాల్సింది ఈ రోజు ఉన్నటువంటి ప్రభుత్వం ఇస్తలేదు. అడగాల్సిన ప్రభుత్వం ఫామ్ హౌస్ లో వండుకొని అడుగుతలేదు. ఒకటే ఎగ్జాంపుల్, మనం అందరం ఈరోజు గ్రామాల్లో ఉన్నటువంటి వృద్ధులకు 2016 నుంచి 4000 పెంచుతామని చెప్పిండ్రు. దివ్యాంగులు పాపం ఏ కష్టం కాయ కష్టం చేసుకోలేక ఇంటికాడ తల్లిదండ్రుల పైన వృద్ధుల పైన ఆధారపడే వాళ్ళకు కూడా 4000 నుంచి 6000 పెంచుతామన్నారు. అదేవిధంగా ఆటో డ్రైవర్ ఆటో కార్మికులందరికీ కూడా 12,000 సంవత్సరానికి ఇస్తామన్నాడు. అదేవిధంగా మీ అందరికి జర్నలిస్ట్ మిత్రులందరికీ కూడా మీకు ఇండ్లు ఇస్తామన్నాడు, హెల్త్ కార్డ్స్ ఇస్తామన్నారు. ఒకవేళ రిటైర్డ్ జర్నలిస్ట్ ఉంటే మీకు కూడా పెన్షన్ ఇస్తామని ఎన్నో రకాలుగా 420 హామీలు ఇచ్చిండు. ఆ హామీల్లో ఒక్క హామీ కూడా నెరవేర్చినటువంటి దౌర్భాగ్యమైన ప్రభుత్వాన్ని దించడానికి మా రామచంద్రరావు గారు అధ్యక్షుని హోదాలో వికారాబాద్కు రావడం జరుగుతుంది. ఎప్పుడైతే రామచంద్రరావు గారు ఒక నిబద్ధత గల వ్యక్తి, ఉస్మానియా యూనివర్సిటీలో విద్యార్థి దశ నుంచి కాయకష్టం చేసి ఎదిగినటువంటి గొప్ప నాయకుడు వస్తుంటే వికారాబాద్ జిల్లా పార్టీ తరఫున రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా ఘనంగా స్వాగతం పలుకుతాం. వికారాబాద్ జిల్లా పార్టీ నాయకులందరూ కూడా సంసిద్ధంగా ఉండి వికారాబాద్ లోని ప్రజలంతా కూడా స్వచ్ఛందంగా వచ్చేసి ఇప్పుడు జరుగుతున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఇప్పటి వరకు 20 నెలల 10 రోజులైంది. ఈ రోజుకు మీ అసమర్థ ప్రభుత్వాన్ని గద్దె దించడానికి మేము వీరోచిత పోరాటం చేయడానికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు వికారాబాద్ నాయకులందరికీ కూడా గ్రామాన మీరందరూ వెళ్లి వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఖచ్చితంగా మన బీజేపీ పార్టీ పక్షాన ప్రతి బూత్ స్థాయి నుంచి వార్డు మెంబరు, గ్రామ సర్పంచ్, అదేవిధంగా ఎంపీటీసీ, జెడ్పీటీసీ, జిల్లా పరిషత్ ప్రతి ఎన్నికల్లో కూడా మనం అందరం కూడా నిలబడాలి, కలబడాలి. వచ్చినటువంటి గవర్నమెంట్ పై వ్యతిరేకతను మనం ఏ విధంగా అయితే మన వైపు మళ్లించుకోవాలనే కార్యకర్తలకు దిశానిర్దేశం కూడా చేయడానికి కూడా ఆయన రావడం జరుగుతుంది. అదేవిధంగా పార్టీలో ఉన్నటువంటి అందరి సమతుల్యత కోసం జరుగుతున్నటువంటి పరిణామాలను కూడా చక్కదిద్దడానికి ఆయన వికారాబాద్ రాబోతున్నారు. కాబట్టి పార్టీలో ఖచ్చితంగా అందరం కూడా కలిసికట్టుగా పనిచేసి మా వచ్చే స్థానిక సంస్థల ఎన్నికలో మెజారిటీ స్థానాలు మా బీజేపీ పార్టీకి వస్తాయని ఆశిస్తున్నాం. ఖచ్చితంగా ఎందుకు వస్తాయని అంటే అడగాల్సినటువంటి ఎప్పుడైనా హామీలు ఇచ్చినప్పుడు ఒక 100 రోజుల్లోనూ 2 నెలలకు 3 నెలలకు 6 నెలలకు చేయాలి. ప్రభుత్వం చేయకపోతే ప్రధాన ప్రతిపక్ష పార్టీ కేసీఆర్ గారు అడగాలి, దాన్ని ఎందుకు చేస్తలేవని, నువ్వు దిగిపోతావా, నేను ఎక్కాలనా లేకపోతే ఏందమని బరాబర్ అడగాలి. అడగాల్సినటువంటి ప్రతిపక్షము ఫామ్ హౌస్ లో అనుకొని గడిలో నిద్రపోతే ఈ ప్రభుత్వం ఏ విధంగా పనిచేస్తుంది? అందుకే దించడానికి నిజంగా రాబోయేటటువంటి ఎన్నికల్లో ఖచ్చితంగా బీజేపీ పార్టీ అధికారంలో తీసుకురావడానికి రామచంద్రరావు గారు కృషి చేస్తున్నారు. వికారాబాద్ జిల్లా నుంచి సీఎం రేవంత్ రెడ్డి గారు ఉన్నారు. ఇన్ని వర్షాలకు చెరువులు అయిపోయినాయి, గండ్లు పడ్డాయి, పొలాలకు నీళ్లు వచ్చినాయి. ఒక్క నాయకుడని వచ్చి పరామర్శించారా? ఒక్కరికన్నా రైతులకు మేమున్నామని భరోసా ఇచ్చారా? రైతు ప్రభుత్వం ప్రజాపాలనని గద్దెనెక్కి అందరు రైతులను విమర్శిస్తున్నారు. ఉన్నటువంటి కోట్పల్లి ప్రాజెక్టుకు దానికి కాలువలు సాగు చేయక 10,000 ఎకరాలు పారాల్సింది ఈ రోజు 2,500కి పరిమితమైంది. లక్నవరం ప్రాజెక్టు అది కూడా సుమారుగా 9,000 ఎకరాలు పారాల్సింది, అది కనీసం 2,000-2,500, అది కూడా ఎక్కువ పారతలేదు. ఉన్నటువంటి మధ్యతరహా ప్రాజెక్టులకు మీరు నిధులు ఇస్తలేరు. చిన్న నీటి పరదలలో అసలు లెక్కనే లేదు, వాటికి కుంటలు దిగిపోతున్నాయి. ఇరిగేషన్ అధికారులు పట్టించుకోవట్లేదు. కాబట్టి వీటిపైన అసలు అధికార యంత్రాంగం మాత్రం కుప్పగొలిపోయింది. కాబట్టి ప్రభుత్వం అనేది అసలు అచేతన వ్యవస్థలో అయిపోయింది. సీఎం రేవంత్ రెడ్డి అనే వ్యక్తి కనీసం ఆయన జిల్లాకే 500 కోట్లు తీసుకుపోయాడు. మరి వికారాబాద్ కనీసం ఒక 100 కోట్లనే పెట్టాలి కదా. వికారాబాద్ నియోజకవర్గానికి ఒక 100 కోట్లు కూడా పెట్టని దౌర్భాగ్యమైన పరిస్థితిలో ఉంది. స్పీకర్ గారు బంకులో కూర్చున్న పెద్ద మనిషి అయిపోయాడు. బంకులో కూర్చున్న పెద్ద మనిషిని ఏమంటారు? ఇంట్లో పోతుంటే పోవా అంటారు. అట్లా పేరుకి పెద్ద మనిషి అయింది కానీ
కనీసం 1 కోటి రూపాయలు కూడా తీసుకురావాలని దౌర్భాగ్యమైన పరిస్థితి. అన్ని నిధులు కేంద్రం నుంచే వస్తున్నాయి. వికారాబాద్ కు మా కొండ విశ్వేశ్వరరెడ్డి గారు 77 కోట్లు వికారాబాద్ జిల్లాకు, అందులో 30 కోట్లు ఈ అనంతగిరిపల్లి నుంచి మోత్పల్లి వరకు అది డబుల్ రోడ్ చేస్తున్నారు. అదేవిధంగా తాండ్రుకు పరిగికి ఈ రకంగా రోడ్లకు కూడా 77 కోట్లు కొండ విశ్వేశ్వరరెడ్డి గారు. 5 ROBలు, ఒకటి వికారాబాద్ రామాయగూడ, ఒకటి కోర్టు దగ్గర ఒకటి, వీటికి భూసేకరణ కూడా వాళ్ళు వేగవంతం చేస్తలేదు. మొత్తం నిధులన్నీ కూడా కేంద్రానివే 100%. భూసేకరణ చేసిస్తే వాటి డబ్బులు కూడా కేంద్రమే ఇస్తుంది. ఇంతకుముందు గతంలో 50% కేంద్రం, 50% రాష్ట్రాల వాటా ఉండే. ఇది కూడా చేయనటువంటి అసమర్థతగా ఈ రోజు నాయకులు ఉన్నారు. తూతు మంత్రంగా జిల్లా పర్యటనలకు వస్తున్నారు. టీ, కాఫీలు, డ్రై ఫ్రూట్స్ తిని మళ్ళీ సేమ్ హైదరాబాద్ పోతున్నారు. మధ్యాహ్నం తర్వాతనే ప్రోగ్రాంలు వస్తాయి. పొద్దున 9 గంటల లోపల ఏదైనా ప్రోగ్రాం జరిగింది వికారాబాద్ జిల్లాలో. ఆరాంగా రాజా ఈ రకంగా రాజకీయ సోమరిపోతులుగా వికారాబాద్ జిల్లా తయారైంది. ప్రతిపక్షం వికారాబాద్ జిల్లా అధ్యక్షులు ఉన్నటువంటి నాయకుడు ఎటువంటి గతంలో అక్రమ రిసార్ట్లకు అన్ని పర్మిషన్లు ఇచ్చి దొబ్బి తిని ఏ రిసార్ట్లకు కూడా ఇరిగేషన్ లో ఉన్నటువంటి రిసార్ట్లకు పర్మిషన్లు ఇస్తున్నారు. ఇరిగేషన్ వీళ్ళు అక్కడ గండి తెగుతున్నది. సమ్మర్ లో వీళ్ళు ఏం చేసినారు? చెరువులో పనితీరు ఏ విధంగా ఉంది, నాణ్యత ఎట్లుందని అడగాల్సినటువంటి వాళ్ళు నిద్రపోతున్నారా? జిల్లా కలెక్టర్ గారు పర్యవేక్షణ ఎప్పుడు ఉండాలి? సమ్మర్ లో వస్తుంది. రాబోయే వర్షాకాలము మన ఎన్ని నిధులు ఉన్నాయి, ఎరువుల కొరత ఏముంది, సకాలంలో వాళ్ళకు విత్తనాలు ఇస్తామా, ఇవన్నీ చూసుకోవాలి కదా. దిశ కమిటీలో అన్ని చెప్పారు. మేము వ్యవసాయ అధికారిని కూడా అడిగినాం. రాబోయేటువంటి వర్షాలు బాగా పడ్డప్పుడు యూరియా అవసరం అవుతుంది, తగు నిల్వలు ఉన్నాయా అంటే ఉన్నాయని చెప్పారు. మరి ఉన్న నిల్వలు ఎక్కడ పోయినాయి అంటే కాంగ్రెస్ నాయకుల ఇళ్లకు పోయినాయా? గతంలో ఇట్లే ఉంటుండే. కాంగ్రెస్ నాయకుల ఇళ్ళ పెద్ద పెద్ద స్టాకులు వేసుకుంటుండ్రు. మళ్ళీ కూడా అదే ప్రభుత్వం వచ్చింది కాబట్టి కాంగ్రెస్ నాయకులంతా నాయకుల ఇళ్లలోనే ఎరువులు ఉన్నాయి. ఖచ్చితంగా వికారాబాద్ జిల్లా వ్యవసాయ అధికారులు కూడా ఇక్కడ ఉన్నటువంటి ఫర్టిలైజర్స్ షాపుల పైన కూడా మీరు దాడులు చేయండి. ఖచ్చితంగా వాళ్ళు కూడా స్టాకును నిలవబెట్టి బ్లాక్లు అమ్ముకుంటున్నారు కాబట్టి రైతులకు మేలు చేసేటువంటి రైతుకు ప్రతి ఎకరాకు నష్టపోయిన 25,000 ఇవ్వాలని మేము బీజేపీ వికారాబాద్ జిల్లా పార్టీ పక్షాన డిమాండ్ చేస్తున్నాం ప్రభుత్వానికి.